హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఏవైతే కాలేజీలో సీట్స్ ఉన్నాయో అవి లిమిటెడ్ సీట్స్గానే ఉంటాయి. అవి ఆల్రెడీ మీకు తెలుసు అనమాట. మన గవర్నమెంట్ నుంచి ఒక కాలేజీకి ఎన్ని సీట్స్ ఇవ్వాలో ఆల్రెడీ మన గవర్నమెంట్ డిసైడ్ అయ్యి మనకి కాలేజ్కి అంటే సిఎస్సి బ్రాంచ్కి ఇన్ని, వేరే ఈసీఈ బ్రాంచ్కి ఇన్ని, అలానే త్రిబుల్ బ్రాంచ్కి ఇలా అని చెప్పేసి కాలేజ్ డిసైడ్ అయ్యి మనకు కొన్ని సీట్స్ మన గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఇస్తుందన్నమాట. అయితే కేవలం ఆ సీట్స్ కనుక ఫిల్అప్ అయిపోతే ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఆ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ కానీ ఇలాంటిది కానీ రాదు. సో అందుకనే మనకి ఇక్కడ మీ అందరికీ క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఒక సిఎస్సి సీట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నట్టు, అన్ని బ్రాంచెస్లో సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఈ వీడియోలో మీ అందరికీ దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానమాట. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థం కాకపోయినా నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అయితే షేర్ చేయండి. ఓకే, ముందుగా వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏం చెప్పాలంటే, మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఫేజ్ 1 రిజల్ట్ వచ్చేసి మనకి 10th రోజు అయితే ఉందన్నమాట. ఎంసెట్ ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చేసి, మోక్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో మనం ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు లాస్ట్ డేట్. మనకు మోక్ కౌన్సిలింగ్లో ఎవరైనా కాలేజ్ రాని స్టూడెంట్స్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేసి పీడిఎఫ్ తీసుకోండి. ఒకవేళ మీకు మంచి కాలేజ్ వచ్చింది, ఇదే కాలేజ్ లాస్ట్ రోజు వరకు ఉంటుందా అంటే నెక్స్ట్ రిజల్ట్ కూడా ఇదే కాలేజ్ ఉంటుందా అంటే 100% ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్కి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తీసుకుందాం, ఒక సిబిఐటి కాలేజ్లో ఆ స్టూడెంట్కి వచ్చింది అనుకోండి. అయితే ఇప్పుడు ఆ సిబిఐటి కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుసు, మనకి బిలో 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఒక 3,000, 4,000 ఇలా 2,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఆ కాలేజ్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ మో కౌన్సిలింగ్ మనకి ఎగ్జాంపుల్గా ఏంటంటే, మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మీకు ఒక కాలేజ్ ఇచ్చారనమాట. ఆ కాలేజ్ అనేది ఇప్పుడు మీకు ఫైనల్ ఫేజ్ వరకు ఉంటుందా అంటే మీకు రిజల్ట్ వచ్చే వరకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజెస్ అనేవి మళ్ళీ చేంజ్ చేసుకుంటారనమాట. చేంజ్ చేసుకొని ఏం చేస్తారంటే కొన్ని కాలేజెస్కి ముందు యాడ్ చేయడం, తర్వాత యాడ్ చేయడం, ఇలా కాలేజెస్ అనేవి షఫిల్ చేస్తూ ఉంటారనమాట. అలా ఇలా అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ నీకు వచ్చిన కాలేజీ ఒకవేళ లిమిటెడ్ సీట్సే ఉండి అంటే తక్కువ, ఇప్పుడు ఆ కాలేజీలో సిఎస్సికి మనకి సిబిఐటీలో సిఎస్సికి తక్కువ ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే సిఎస్సి అనేది మీకు మీకన్నా మంచి ర్యాంక్ అంటే ఇంకా మీకన్నా ఇంకా తక్కువ ర్యాంక్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కాలేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీకు కాలేజ్ అనేది అయితే అందులో ఫిల్అప్ అయిపోతే ఆ సీట్స్ నీకు ఆ కాలేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ లేదు, ఆ కాలేజీలో సీట్స్ ఉన్నాయనుకోండి, నీకన్నా తక్కువ ర్యాంక్ వాళ్ళకి సరిపడా కూడా నీ ర్యాంక్ కూడా ఉంటే నీకు అదే కాలేజ్ మళ్ళీ ఉంటుంది. సో అందుకనే మోక్ కౌన్సిలింగ్ వచ్చాక ఏం చేస్తారంటే, మోక్ కౌన్సిలింగ్లో అందరూ ఏం చేస్తారు, మీకు బెటర్ కాలేజ్ ఏవైనా మీకు వచ్చిన కాలేజ్ కింద బెటర్ కాలేజెస్ ఉంటే వాటిని ముందు యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అలా ట్రై చేస్తే మీకు తర్వాత ఫర్దర్గా మీకు ఆ కాలేజెస్ మంచి కాలేజీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? రిజల్ట్ వచ్చిన తర్వాత మనమైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని మీరు ఏం చేయాలంటే, ఏదైతే మనకు వచ్చిన కాలేజ్ని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఫేజ్ 2కి మళ్ళీ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఫేజ్ 2కి వెళ్ళిన తర్వాత జస్ట్ మీరు ఏమనుకుంటారు కొంతమంది, ఓకే ఇప్పుడు వచ్చిన కాలేజ్ అలా ఉంచి జస్ట్ నార్మల్గా ఫేజ్ 2 కూడా వెళ్దాం, ఒకవేళ బెటర్ కాలేజ్ వస్తే ఫేజ్ 2లో చూద్దాం, లేకపోతే నార్మల్ కాలేజ్ వస్తే ఫేజ్ 1కి వద్దాం అని చెప్పేసి ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు ఒక తెలియని పాయింట్ ఏంటంటే, మీరు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఓకే మంచిదే అనుకొని ఫేజ్ 2లో జస్ట్ చూద్దామని చెప్పేసి ఏదో ఒక కాలేజ్ పెడదామని చెప్పేసి ఫేజ్ 2కి వెళ్తే, ఒకవేళ బై మిస్టేక్లో మీకు ఫేజ్ 1 కనుక ఏదైనా కాలేజ్ అలాట్ అయితే మీ ఫేజ్ 1 సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 2లో ఏ కాలేజ్ సీట్ అలాట్ కాకపోతే మీకు ఫేజ్ 1 ఉంటుంది అనమాట. ఒకవేళ బై మిస్టేక్లో వేరే నార్మల్ కాలేజ్ కనుక ఫేజ్ 2లో అలాట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్కి వెళ్ళాల్సిందే. ఓకేనా? ఫేజ్ 1 సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఫేజ్ 1లో కట్టిన ట్యూషన్ ఫీ ఏదైతే అమౌంట్ పే చేస్తారో ఆన్లైన్ స్లిప్ పట్టిన రోజు ఆటోమేటిక్గా ఆ కాలేజ్కి మీరు పే చేయాల్సి వస్తుంది. కన్ఫర్మేషన్ కొట్టగానే ఈ కాలేజ్ ఫీ ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ 1లో 50,000 కట్టారనుకోండి, నెక్స్ట్ వచ్చిన కాలేజ్ 60,000 ఉంటే ఈ 50,000 ట్రాన్స్ఫర్ అయ్యి 10,000 ఎక్స్ట్రా ఇంకా కట్టాల్సి వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది ప్రాసెస్. ఎంసెట్ గురించి ఇంకా ఫుల్ గైడెన్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేయండి. మనకి కొన్ని బ్రాంచెస్లో సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అవి ఏ బ్రాంచెస్ క్లియర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఒకసారి వాట్సాప్ గ్రూప్లో ఫాలో అయ్యి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవుద్ది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, అలానే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఎవరు కూడా అయితే ఖచ్చితంగా అయితే లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా?